ప్రముఖ ఫార్మా కంపెనీలైన హెటరో డ్రగ్స్, దివీస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగాలకు స్థానిక ఏఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు ఏకంగా 92 మంది ఎంపికయ్యారు. దీంతో ఐటీ, నాన్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంగ్లీష్ టీచింగ్తో ఫార్మా కంపెనీలు సహా అన్ని రకాల కంపెనీల ఉద్యోగాలను ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థులు దక్కించుకోవటం మరో విశేషం. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ప్రముఖ ఫార్మా కంపెనీలైన హెటరో డ్రగ్స్, దివీస్ ల్యాబొరేటరీస్లో ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూలను చేశారు. ఇంటర్వ్యూల అనంతరం 2 కంపెనీలే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ బీకామ్, బీఎస్సీ, బీసీఏ చదువుతున్న 44 మందిని హెటరో డ్రగ్స్ కంపెనీ ఎంపిక చేసుకుంది. మరో 48 మందిని దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ తీసుకుంది. దీంతో ఆ 2 కంపెనీలకు మొత్తం 92 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. కాలేజీలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ విద్యార్థులు గత 25 ఏళ్లుగా ఏటా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని గుర్తు చేశారు. కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థి ఉద్యోగంతో బయటకెళ్తూ గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగ భరోసానివ్వాలన్న కాలేజీ స్థాపన ఆశయాన్ని నెరవేరుస్తున్నట్టు తెలిపారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ, ఎంపికైన విద్యార్థులకు ఏటా 2,40,000 వార్షిక వేతనం ఉంటుందని తెలిపారు. ఈ విద్యార్థులంతా మే మొదటి వారంలో హెటరో డ్రగ్స్కు, జూన్లో దివీస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగంలో చేరేందుకు ఆఫర్ లెటర్లు ఇచ్చినట్టు వివరించారు. 98% క్యాంపస్ సెలక్షన్స్లో సుమారు 15 కంపెనీల్లో ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఒక ఉద్యోగానికి తక్కువ కాకుండా కనీసం 2-3 ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 50% ఉన్నారు. ఒక ఉద్యోగం కంపల్సరీ, ఇది కాక 2-3 ఉద్యోగాలకి. అంటే ఇక్కడ మీ అందరిని నేను గమనించమంటుంది ఏంటంటే, తల్లిదండ్రులు కానీ ఏఎస్ఎన్ కాలేజ్ సుమారు ఇప్పటికి 36 సంవత్సరాలు ఈ కాలేజ్ చరిత్రలో 25 సంవత్సరాల నుంచి ఒక కాలేజీ ఈ రాష్ట్రంలో, ఈ యూనివర్సిటీలో, ఈ జిల్లాలో అత్యధిక క్యాంపస్ సెలక్షన్స్ కాలేజీగా, కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థిని డిగ్రీ కంప్లీట్ అయిపోయే నాటికి ఉద్యోగంతో, ఉద్యోగ భద్రతతో సమాజంలో అడుగుపెట్టేట్టు చేస్తా ఉన్నాం. ఇదేదో 1 సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చెప్పుకునేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియకి తీసుకున్నాం. ఎందుకు నిరంతర ప్రక్రియ తీసుకున్నాం అంటే, కాలేజీ చదువు ద్వారా కాలేజీ ఎడ్యుకేషన్ వాడికి ఒక మంచి భద్రతనివ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కాలేజీ. కాలేజీలోనే ఇంకా నేను చెప్పాలంటే, ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ సెలక్షన్స్కి రాని టైంలో కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్ స్టార్ట్ అయిన డిగ్రీ కాలేజీ. ఇది నేను చెబుతుంది వాస్తవం. మరి ముఖ్యంగా రామచంద్రారు అనేక సంస్థలతో తనకున్న ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసి, దీంతోపాటు ఈరోజు ప్రధానంగా సుమారు 92 మంది స్టూడెంట్స్ బీఎస్సీ, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ దగ్గర 92 మంది హెట్రోకి, అలాగే దివీస్ కంపెనీకి 44, ఇది 42, 96 మంది స్టూడెంట్స్ ఈరోజు సెలెక్ట్ అవ్వడం. అంటే కాలేజీ ప్లాట్ఫామ్ డిగ్రీలో జనరల్ బీఎస్సీ అంటే ఎంపీసీ దగ్గర నుంచి మోడర్న్ కోర్సుల వరకు, అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, బయోటెక్నాలజీ కానీ, అన్ని కోర్సుల్లో, అంటే కాలేజీలో ఉన్న అన్ని కోర్సుల్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలని తీసుకురావడం. ఈరోజు ఈ హెటరో కంపెనీ అలాగే దివీస్ నాకు ఉన్న దీని ప్రకారం కాలేజీకి ప్రతి సంవత్సరం వస్తాను. ఫార్మా రంగమైన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఉన్న ఎంపీసీ స్టూడెంట్స్ అవ్వచ్చు, అంటే కెమిస్ట్రీ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏదో బయోటెక్నాలజీ స్టూడెంట్స్ అవ్వచ్చు, కంపెనీ వాళ్ళకు ట్రైన్ అయిన స్టూడెంట్స్, అంటే కాలేజీలో ఆ కంపెనీకి కావలసిన ఉద్యోగ అవసరాల రీత్యా ఇక్కడ ట్రైన్ చేయటం.
ఆ అవసరాల దృష్ట్యా కూడా ఈరోజు 92 మంది స్టూడెంట్స్ హెట్రోకియాను దివీస్కి సెలెక్ట్ అవ్వరు. వెరసి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఫౌండర్ అన్నా సత్యనారాయణ గారు ఈ కాలేజీని ఇదేదో ఒక మామూలు నార్మల్ డిగ్రీ కాలేజీగా ఉండాలన్న ఉద్దేశంతో కాదు చేసింది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ కాలేజీ స్టార్ట్ చేశారో క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లిన్, క్యాంపస్ సెలక్షన్, దాన్ని అక్షరాల నెరవేరుస్తూ ఆ నెరవేర్చే క్రమంలో ప్రిన్సిపల్ రామచంద్ర తీసుకున్నాయి. గత 3 వారాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఫార్మా కంపెనీస్ చేసిన ప్రాంగణ ఎంపికల్లో హెట్రో డ్రగ్స్ కంపెనీకి 44 మంది, అలానే దివీస్ ల్యాబొరేటరీస్కి 48 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా ముందు బీఎస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ప్రకారం బీకామ్ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ని కూడా, కెమిస్ట్రీ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫార్మా ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతున్నవి. వాళ్ళకి తగ్గట్టు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు లేకపోయేసరికి ట్రైనబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకోవటం వల్ల జరుగుతుంది. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రెండ్ నడుస్తుంది. ఆ క్రమంలో సుమారు 92 మంది ఈ 2 కంపెనీలకి మాకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫార్మా కంపెనీస్ దృష్టిలో పెట్టుకుని గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము వాళ్ళకి సూటబుల్ స్కిల్స్ని ట్రై చేయడం అవన్నీ చేస్తున్నాము. ఆ క్రమంలో ఇంత మంచి జరిగింది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ